మనసు గుప్పెడు కోర్కెలు బారెడు. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసు గుప్పెడు కోర్కెలు బారెడు. మానవ జీవితంలో మన దేహం, అవయవాలు ఎంత ముఖ్యమో మనసు కూడా అంతే ముఖ్యం. మనసు గుప్పెడైనా చాలా విశాలమైనది, సున్నితమైనది. అద్దం పగిలితే ఆ ముక్కలను అతికించలేము. మనసు కూడా అంతే. అద్దాన్ని పదిలంగాను భద్రంగాను చూసుకుంటాము. మనసును కూడా పదిలంగాను చూసుకోవాలి. మధ్య తరగతి కుటుంబాల్లోనైనా, ధనికుల కుటుంబాల్లోనైనా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు సమస్యలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. దీనికి ఉదాహరణ ఒక చిన్న కథ. ఒక కుటుంబంలో లలిత, సుధీరు అనే దంపతులకు 2 కుమార్తెలు. పెద్ద కూతురు శాంభవి, చిన్న కూతురు మాధవి. పెద్ద కూతురు ఆడంబరాల వైపు మక్కువ ఎక్కువ, మరియు అహంకారం, కోపము కూడా ఎక్కువ. చిన్న కూతురు అణకువ, గుణవతి, శీలవతి. కొన్ని సంవత్సరాలకు పెళ్ళిడు రావడంతో పెద్ద కూతురుకు ఆమె కోరికలకు అనుగుణంగా ధనవంతుల కుటుంబంలోనికి ఇవ్వవలసి వచ్చింది. డబ్బులు పెద్ద బిడ్డకు పెండ్లికి ఖర్చు అయినందున చిన్న కూతురుకు మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే పెద్ద కూతురు ధనాన్ని ఆడంబరాలకు ఖర్చు చేసి అత్తమామలను బాధపెట్టేది. వారిని ఇంటి నుండి వెళ్ళగొట్టి చివరకు ఏమీ లేని దానిలా జీవితం సాగిస్తుంది. చిన్న కూతురు భర్తని, అత్తమామలను బాగా చూసుకొని ఉన్న దాంట్లో డబ్బును కూడబెట్టి ఉన్నత స్థాయిని చేరుకుంటుంది. మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు వస్తాయి. చాలా బాధపడతాము. మనకు ఎవరూ లేరు అనుకుంటాము. కానీ సమస్యలు వచ్చిన చోటే పరిష్కారం ఉంటుంది అని గుర్తించలేము. మన మనస్సును బాధ పెడతాము, కానీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని వచ్చిన సమస్యను మన తెలివితేటలతో ఆలోచించి చూస్తే ఆ సమస్య తీరుతుంది. కోరికలను అదుపులో ఉంచుకొని అహంకారం, కోపాన్ని తగ్గించుకొని ఆలోచిస్తే ఆ సమస్య ఎంత పెద్దదైనా దాని నుండి బయటపడవచ్చు.
చూడడానికి మనసు గుప్పెడైన చాలా విశాలమైనది. మన మనస్సు లోతైనది. మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, సముద్రములో కెరటాలు వచ్చినప్పుడు మన ఎంత ఆనందంగా చిన్నపిల్లల మాదిరిగా మారి ఎంత సంతోషంగా ఉంటామో కదా. మనమై చిన్నపిల్లలుగా మారి కేరింతలు కొడతాము. కానీ బాధ వచ్చినప్పుడు దిగులుగాను అన్నీ కోల్పోయినట్లు ఉంటాము. బాధను సంతోషాన్ని సమపాళ్లలో తీసుకొని నిర్మలమైన మనస్సుతో ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. దానివల్ల సంతోషంగాను ఆనందంగాను ఉంటాము. దీనివల్ల నీటిని మీరు గమనించి కామెంటు రూపంలో తెలియజేయవలెను. రచయిత గోరెట్ల లక్ష్మీకళ.